ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్టాండప్ కమెడియన్ కటికల అనుదీప్ పై జనసేన పార్టీ నేతలు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామరోజు వెంకటాచారి, పార్టీ ప్రతినిధి కాజా సుజాత ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాజా సుజాత మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అనర్హమని పేర్కొన్నారు. కటికల అనుదీప్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్టాండప్ కమెడియన్ ఈ మధ్య చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వారి కుటుంబ సభ్యులైన నిహారిక గారి మీద, వారి కుటుంబంలోని ఆడవాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా కొంచెం హైలైట్ అవ్వాలంటే, వాళ్ళు వైరల్ అవ్వాలంటే ప్రముఖ వ్యక్తుల్ని, వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని నీచంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారు పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని, ఓవర్ నైట్ వాళ్ళు ఫేమస్ అయిపోవాలని ఇదొక దారి ఎంచుకున్నారు. షార్ట్ కట్లు ఎప్పుడు కూడా షాకే కొడతాయండి. ఎందుకంటే తప్పు కదా, భారత ప్రభుత్వం మనకి రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. కానీ ఎక్కడి వరకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ? ఆ వ్యక్తిగత స్వేచ్ఛని, ఇతరుల వ్యక్తిగతాన్ని బయటకు రోడ్డు మీదకు లాక్కూడదు, వారి పరువుకి నష్టం కలిగించకూడదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ మీరు కామెడీ షోలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి తప్పులు ముందు కంటిన్యూ అవ్వకుండా మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఫమేషన్, అలాగే మోడెస్టీ ఆఫ్ ఉమెన్, వైలేషన్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, సో ఈ పలు రకాల సెక్షన్ల కింద మేము కేసు నమోదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విడాకులు అయినాయి, అది చట్టబద్ధంగా విడాకులు అయినాయి. వారు వ్యక్తిగత జీవితాలు గడుపుతున్న వారి భార్యల గురించి వీళ్ళు కామెడీ చేస్తారా? వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళంటే మీకు అంత చులకన అయిపోయిందా? మీకు ఎవరిచ్చారు ఆ రైట్? వేరే రేణు దేశాయ్ గారు కానీ, అంతకు ముందు ఇంకొక మహిళ కానీ, వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం అటువంటి హక్కులు ఇవ్వలేదు కదండి. చట్టబద్ధంగా జరిగిన వాటిని గురించి మాట్లాడడానికి మీరు ఎవరు? కామెడీ చేస్తారా? మీరు రామ్ చరణ్ గారి గురించి కామెడీ చేస్తారా? ఉపాసన గారి గురించి కామెడీ చేస్తారా? నిహారిక గారు ఒక లేడీ, తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ ఈ రోజు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. ఆవిడ ఒక ప్రొడ్యూసర్ గా మీరు సిగ్గు తెచ్చుకోండి. ఒక ఆడవాడిని చూసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటే మీరు వాళ్ళ మీద జోకులు వేసి మీరు బతుకు తెరువు కోసం ఇది ఏమనుకోవాలి? అంటే మీ బతుకు తెరువు కోసం, మీ ఇంటి వాళ్ళని బతికించడం కోసమో, బతుకు తెరువు కోసమో వేరే ఇంట్లో వాళ్ళని, మహిళల్ని రోడ్డు మీదకు లాగడం ఎంతవరకు కరెక్ట్? అనుదీప్ గారిని నేను ప్రెస్ సాక్షిగా ఇప్పుడు అడుగుతున్నాను. వేరే వాళ్ళ మహిళల గురించి మాట్లాడి మీరు సంపాదించుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి భోజనం పెడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆలోచించుకోండి, మీరు సమాధానం చెప్పండి. పోలీస్ స్టేషన్ లో అనుదీప్ గాడిద మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఒక హై లెవెల్ అయ్యేటట్టు, వాళ్ళు హైప్ అయిపోయేటట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని